అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. యెరూషలేము అనగా ఎవరుంటారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో యెరూషలేము అనగా మహారాజు పట్టణము, అనగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన ప్రభు అయిన యేసు ప్రభువు. అంటే దేవుడు ఉండే స్థలము లేక మందిరము. ఎవరు దేవుడు మందిరాన్ని ప్రేమిస్తారో వారు అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. అలాగే ఇంకొక వాక్యము 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని దేవుడు చెప్పాను. ఎందుకంటే లోకమును దాని ఆశయు గతించిపోవును. దేవుని ఇంటిని ప్రేమిస్తే అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే నాశనం అయిపోతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు దేవుడు దీవించును గాక.